మా రాణిగారి బంగ్లా చిత్రం జూలై 29న రిలీజ్ అయ్యి మొత్తం విడుదలైన అన్ని కేంద్రాల్లో హల్చల్ చేస్తుంది. చూసిన వారంతా ఇదొక మంచి సస్పెన్స్ పాయింట్, ఫుల్ ఆఫ్ ట్విస్ట్, ఎక్సలెంట్ హర్రర్ కామెడీ అని తెగ ఫోన్లు చేస్తున్నారు. ఇందులో మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదే రకంగా హీరో కొత్త అబ్బాయి అయిన చక్కటి హావభావాలు, మంచి ఎక్స్ప్రెషన్స్, మంచి నటన ప్రదర్శించినట్టు చెప్తున్నారు. అలాగే రేష్మి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. తను కూడా తనకి ఈ పిక్చర్తో మంచి మైలేజ్ వస్తుంది, లేడీస్ ఫాలోయింగ్ కూడా ఉంటుందని అందరూ చెప్తున్నారు. ఈ పిక్చర్లో కమెడియన్స్ ఆర్పి, జబర్దస్త్ అప్పారావు వీళ్ళకి మంచి మైలేజ్ వచ్చింది. చూసిన ప్రేక్షకులంతా వాళ్ళ కామెడీ స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బాబు మోహన్, జూనియర్ బాబు మోహన్ అని ఆర్పి అప్పారావుని అందరూ అనుకుంటున్నారు. అదే రకంగా మిగతా నటీనటులు కూడా ఈ చిత్రంలో శివకృష్ణ, రఘుబాబు, సత్యం రాజేష్ అందరూ కూడా వారి వారి పాత్రలు చక్కగా చేశారని అందరూ చెప్తున్నారు. ఈ చిత్రం నెట్లో కూడా 2.75 నుండి 3.5 వరకు రేటింగ్ ఇచ్చి చక్కటి రిపోర్ట్ ఉన్నది. మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్ అని కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ విజయం, ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు మరియు ప్రింట్ అండ్ మీడియా సోదరులు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విజయంతో మేము తీయబోయే నెక్స్ట్ పిక్చర్స్ మా బాధ్యత ఎలా ఉండాలో గుర్తు చేసేటట్టు ఈ విజయాన్ని అందించారు. ఈ విజయానికి కారకులైన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ మంత్ 29th మా మూవీ రిలీజ్ అయింది. టాక్ అంతా సూపర్ హిట్ ఉంది. మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హర్రర్ మూవీస్లో హర్రర్ అంటే ఓన్లీ హర్రర్ ఉంటుంది. మా మూవీలో హర్రర్, లవ్, కామెడీ, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ఏ హర్రర్ మూవీలో కూడా సాంగ్స్ లేవు. మా రాణిగారి బంగ్లా మూవీలో సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ. అలాగే ట్విస్ట్స్, కామెడీ, A to Z. ఇట్స్ ఏ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. డైరెక్టర్ గారు దివాకర్ రెడ్డి. అతను కొత్త అయినా సరే, కొత్త డైరెక్టర్ కాకుండా అతను కూడా ఒక బిఫోర్ 3-4 మూవీస్ చేసినట్టుగా ప్రతి సీన్ టు సీన్ బాగా కూల్గా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు నాకు. అలాగే సీన్ కూడా బాగా పండించేవారు. మా ప్రొడ్యూసర్ బాలాజీ నాగలింగ గారు, లీనా గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు. మాకు షూటింగ్ December 16 స్టార్ట్ అయింది, January 23 ఫినిష్ అయింది. మాకు డే 1 నుంచి డే లాస్ట్ వరకు మాకు ఎక్కడ కూడా మాకు ట్రబుల్ పెట్టలేదు. అంత కూల్గా వెళ్ళిపోయింది మాకు. ఓకే, ఇప్పుడు రేష్మి కూడా నేను కొత్త హీరో కాకుండా తను కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్గా నాకు చాలా సపోర్ట్ చేసింది.